డాక్టర్ రాజేశ్వరి గారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. బట్ డాక్టర్స్‌ని, సర్జన్‌ని ఎలా మనం చూజ్ చేసుకోవాలి? ఇలా ఎళ్తే మనకు ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తక్కువ కాస్ట్ ఉందని వెళ్తుంటారు. కొంతమంది యాడ్స్‌ని చూసి వెళ్తుంటారు. అవును. ఇలా కాకుండా బెస్ట్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ రావాలంటే ఎలాంటి సర్జన్‌ని యూజ్ చేయాలి ట్రాన్స్‌ప్లాంట్? మీరన్నట్టు అంటే ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే డాక్టర్‌ని ఎలా సెలెక్ట్ యెస్. చేసుకోవాలి? ఎలా చూజ్ చేసుకోవాలి? అంతే గదా! సో, ఇప్పుడు ఇది జనరల్‌గా కామన్‌గా మనకి హెయిరే గాదండి. ఏదైనా ఒక జబ్బొచ్చినప్పుడు మంచిగా అవును. ఒక 5గురు డాక్టర్‌లో ఒక ది బెస్ట్ డాక్టర్‌గా మనకి నమ్మకం ఎలా కుదురుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఫస్ట్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్రొఫెషనల్లీ. హ్మ్. అంటే మీరన్నట్టు ఎక్కడ పడితే అక్కడ యాడ్స్, సోషల్ యెస్. మీడియాలో డాక్టర్స్ కాదు ఇక్కడ చేసేది. ఓహ్! నాన్ ప్రొఫెషనల్స్. అచ్చా! దే ఆర్ ఆల్సో డాక్టర్సే. బట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అది ఎవరు చేయాలండి? డెర్మటాలజిస్ట్ మాత్రమే చేయాలి. ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయాలి. అచ్చా! అకార్డింగ్ టు ఎంసీఐ రూల్స్ ఈ ఇద్దరు కేటగరీసే డాక్టర్స్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా ఎవరెవరో చేసేస్తున్నారు. అవును. వాళ్ళేంది చాలా తక్కువ రేట్‌లో ఎక్కడెక్కడో యాడ్స్ అన్నీ గూడా ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు మొబిలైజ్ చేసుకుంటున్నారు పేషెంట్స్‌ని. అవి చూడకుండా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది క్రైటీరియాలో ఫస్ట్ డాక్టర్ సెలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. ఆ డాక్టర్స్‌ని గూడా మనం చూడాల్సింది ఎదర్ హి ఈస్ ఆర్ షీ ఈస్ డెర్మటాలజిస్టా కాదా? ప్లాస్టిక్ సర్జనా కాదా? అది అయిపోయింది ఓకే. ప్రొఫెషనల్‌గా. ఇంకోటి ఏం చూడాలి? ఆ డాక్టర్‌కి ఫలానా డాక్టర్ రాజేశ్వరికే కావచ్చు. ఎలా ఉన్నాయి రివ్యూసు? అంటే ఇంతకుముందు పేషెంట్ చేసుకున్న వాళ్ళే ఇస్తారు చేసుకోవాలి. కదా! రివ్యూస్ ఎలా ఉన్నాయి? వాళ్ళేమన్నా వాళ్ళ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ఏమున్నాయి? అక్కడేమన్నా పిక్స్ ఏమైనా ఉన్నాయా? చేసిన వాళ్ళేమన్నా పిక్స్ అవును. ఉట్టిగా రివ్యూసే గాదు రిటర్న్‌లో. యెస్. పిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా లైవ్‌గా పేషెంట్‌లు మాట్లాడిండ్రా? అదొకటి. ఇంకోటి మౌత్ టు మౌత్ టాక్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు నా దగ్గర అవును. చేసుకున్నారనుకోండి ఇంకో పర్సన్ మంచిగా చెప్తారను. రిఫరల్ చేస్తారు యెస్. కదా! మీకు బాగుంటే. సో, మౌత్ టు మౌత్ ఎలా ఉంది అనేది అది చూడాలి. అండ్ ఇంకోటి చాలా మంది ఎంత బాగా స్కిల్ ఉన్నా గూడా ఎస్థెటికల్ కరెక్షన్ బాగా చేసేటోళ్ళు కావాలి. ఓహ్! అంటే హెయిర్ లైను అచ్చా! అచ్చా! ఓకే. యెస్. ఓకే. ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎండ్ ఆఫ్ ద డే అయిపోతది అనుకుందాం. బట్ ఎస్థెటికల్లీ లైన్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంటు. అంటే ఆయన ఇంతకుముందు చేసిన పిక్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి పేషెంట్‌కి ఎంతమంది చేశారు? ఎంతమంది లుక్స్ ఎలా ఉన్నాయి? ఏమైనా న్యాచురల్ లుక్ ఉందా లేదా? లేదా ఏమైనా అగ్లీగా కనిపిస్తున్నాడా? సో, అవి కూడా చూసుకోవాలి. హ్మ్. సో, బేసిక్ ఈ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా డబ్బులేముందిలెండి. హ్మ్. ఇప్పుడు నిజంగా డాక్టర్ మీద కాన్ఫిడెంట్ వచ్చి కంపల్సరీ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గర అడుగుతారు. అవును. వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకెంత పడుతుందో అంత చేసి చేస్తారు. తర్వాత క్లయింట్స్ ఏం చేస్తారు? ఎక్కడో తీసుకొని చేపించుకుంటారు. బట్ ఇయన్నీ చేసుకునే ముందు బేసిక్ డాక్టర్ క్రైటీరియా ఈస్ అ వెరీ కీ రోల్ ఫర్ ద ట్రాన్స్‌ప్లాంటేషన్. యెస్. ఎందుకంటే జరగరానిది ఏమైనా అయిందనుకోండి, మళ్ళీ డోనార్ ఏరియా దొరకదు వాళ్ళకి. అవును. సరిగ్గా రిజల్ట్ రాలేదు. ఓహ్! యెస్. మళ్ళీ ఒక బెస్ట్ డాక్టర్స్ దగ్గరెళ్దాము అనుకుంటే తర్వాత ఏమి చేయలేము. ఓకే. సో, డాక్టర్ సెలక్షన్‌లో ఈ బేసిక్ క్రైటీరియా ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా విషయాలు తెలుసుకున్నాం హెయిర్ గురించి. అండ్ హెయిర్ ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి, చేసుకున్న తర్వాత విధానాలు ఏంటియో కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ యాహ్! నైస్. మీలాంటి డాక్టర్లు ఉన్న తర్వాత హెయిర్ ఉన్నా ఒకటే, లేకున్నా ఎందుకంటే మరి రీప్లేస్ చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థ్యాంక్ యాహ్! యూ. ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ జె రాజేశ్వరి గారిని కన్సల్ట్ కండి. మీ హెయిర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.